అందరికీ నమస్తే. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి వచ్చిన. సో మన తెలంగాణలో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, ఏ స్టేట్కి పోయినా సరే మనకి వేరే దాంతో మనకెందుకు కానీ మన తెలంగాణలో మ్యాటర్ మాట్లాడుకుందాం. ప్రభుత్వం అనేది ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించినప్పటికి కూడా అందులో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులాగా తయారు కావద్దు, కూలీనాలు చేసుకోవద్దు, మంచిగా బతకాలని చెప్పేసి వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపిస్తూ ఉన్నారు. మరి ఆడ పరిస్థితి ఎట్లా ఉంది? అవి ప్రైవేట్ స్కూల్లా లేకపోతే పైసలు గుంజే మిషన్లా? ఆడ చదువు చెప్తారా లేకపోతే పేదోళ్ళ యొక్క జేబులను కట్ చేస్తారా? అక్షరాల నమ్ముకొని వ్యాపారం చేసే ప్రతి ఒక్కరి చెవుల దాకా ఈ వీడియో పోవాలి. అరే ఎల్కేజీ చదవాలంటే లక్షలు కట్టాలనంట, యూకేజీ చదవాలన్నా లక్షలు కట్టాలనంట, పైగా బుక్కులాడే అమ్ముతాడంట, బ్యాగ్ ఆడే అమ్ముతాడు, చివరికి పిల్లలు పెట్టుకునే బెల్టులు కూడా ఆడే అమ్ముతాడు. పేదోడు చెమటోడ్చి సంపాదిస్తే వాళ్ళు మాత్రం ఏసీ గదులలో కూర్చొని డొనేషన్ల పేర్లతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. చదువు నేర్చుకుంటే వాళ్ళకు తెలివితేటలు పెరుగుడేమో కానీ, వాళ్ళకు నాలెడ్జ్ వచ్చుడేమో కానీ, తల్లిదండ్రులు మాత్రం అప్పుల పాలైతే ఖచ్చితంగా అవుతారు. దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళు ఎంత పడితే అంత డబ్బులను వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళేంది పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కూలోనాలు చేసుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఏముంటుంది మైండ్లా? మా పిల్లలు మాలాగా తయారు కావద్దు, మేము వచ్చిన పైసలు 200 వస్తే చాలు, 300 వస్తే రోజుకి ఆ డబ్బులను పక్కకు పెట్టుకొని అవి సరిపోకపోతే బయట అప్పులు తెచ్చుకొని వాళ్ళకి ఇన్ని పైసలు కలిసుకొని ఏం చేస్తూ ఉన్నారు? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు లెక్క కడతా ఉన్నారు. ఇక దొరికిందే ఆసరా, వీళ్ళు ఎట్లాగో పిల్లల కోసం కడతారని చెప్పేసి ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా రెచ్చిపోతూ ఉన్నారు. ఇక ఎంత అంటే అంత ఫీజులు తీసుకుంటా ఉన్నారు. మరి ఎవడెంత ఇస్తున్నాడు? వాళ్ళు ఏడికెంత ఇస్తున్నారు పైసలు? వాళ్ళవి కూడా పైసలే కదా, మనం చదువు చెప్తున్నాం కదా, మనకు కొంచెం సంస్కారం ఉండాలి కదా అనేది ఆలోచించుకోవాలన్నా వద్దా? దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. చదువుల తల్లిని సంతలో పెట్టి అమ్ముతున్నట్టు అమ్ముతూ మధ్యతరగతి పిల్లలకి చదువును దూరం చేస్తూ ఉన్నారు. చాలామంది ఫీజులు కట్టలేక, ఏం భరించలేక పిల్లలను పనిలో పెడతా ఉన్నారు. చేసిన అప్పులను ఎట్లా కట్టాలో వాడిని చదివిపించుడేమో కానీ ఆ అప్పుల బాధకు ఆ పిల్లల్ని కూడా పనిలో పెట్టుకుంటూ ఉన్నారు. ఇది గమనించాలి. ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ఇట్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీరు కూడా 10 రూపాయలు కష్టపడి సంపాదించాలి. పిల్లలకి ఎంతైతే ఫీజు ఉంటుందో అంత ఫీజును మాత్రమే తీసుకోవాలి. అంతేగాని విపరీతంగా మీ అయ్య సొమ్ము ఏమైనా దాచబెట్టిర్రా ఇళ్ళల్లో? మీ అమ్మ సొమ్ము ఏమైనా దాచబెట్టిర్రా? పేదోని ఇళ్ళల్లో, మధ్యతరగతోని ఇళ్ళల్లో ఎంత పడితే అంత మీ నోటికి వచ్చినంత ఫీజులు చెప్తారు. వాళ్ళేమో పిల్లలు బాగుపడాలి కదా, పిల్లలకు మంచి చదువు కావాలి అని చెప్పేసి వాళ్ళేమో ఉన్నాయన్ని ఆస్తులు అమ్ముకొని కూడా డబ్బులు తీసుకొచ్చి మీకు కట్టబెడతా ఉన్నారు. కొంచెం ఇప్పటికైనా మధ్యతరగతి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, చిన్నపిల్లలను స్కూల్లో చేర్పించే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు మంచిగా ఉన్నాయండి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేందుకు మంచిగా చెప్పారండి? ఫుడ్ పెడతారు, చదువు కూడా మంచిగానే చెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కూడా సగం శాతం గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే ఉంటారు. చదువు నేర్చుకోవాలని చెప్పేసి మనలో ఆసక్తి ఉండాలి. ఒకప్పుడు అంటే ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నార్మల్గా ఉంటుండే స్టడీ, కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. చెప్పేవాళ్ళు బాగానే చెప్తున్నారు, పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా బాగానే చదువుకుంటున్నారు. మీరు సంపాదించిన పైసలన్నీ ప్రైవేటు స్కూళ్ళల్లో పెట్టే బదులు పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిపిస్తే వాళ్ళకి చదువు వస్తుంది. మీ డబ్బులతో ఆ పిల్లలు ఒక 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అవుతారు కదా, అప్పుడు మంచిగా డబ్బులు పెట్టి మంచి కాలేజీలో జాయిన్ చేపియండి. ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు? దీనిపైన మంచిగా ఆలోచించాలి. మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ వీడియోలో ఎంత వాస్తవం ఉందో, ఎంత మీకు ఎట్లా అనిపించిందో నాకు సంబంధం లేదు. నాకు అనిపించింది నేను చెప్పిన. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.